సో ఇవాళ వ్లాగ్ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉండబోతుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ లాగే మేము గణేష్ చతుర్థి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ఈ ఇయర్ కొంచెం ఎక్స్ట్రా స్పెషల్ అని చెప్పాను కదా, ఎందుకంటే ఒక 3 feet వినాయకుడిని తీసుకొచ్చి మేము కింద సెల్లార్ లో పెట్టాం కదా. సో అది 3 days ఉంచుతున్నాం అనమాట ఇంట్లో. అండ్ ఇంట్లో పెట్టిన మట్టి వినాయకుడు ఆయన్ని మాత్రం 1 day పెట్టాక తీసుకెళ్లి మళ్ళీ మేము కింద సెల్లార్ లో 3 feet వినాయకుడి దగ్గర పెట్టేస్తున్నాము. సో దట్ నిమజ్జనం చేసేటప్పుడు కలిపి ఒకేసారి నిమజ్జనం చేస్తామన్నమాట. ఇంట్లో మాత్రం 1 day యాజ్ యూజువల్ లైక్ ఎవ్రీ ఇయర్ చేసేలాగే. సో ఇలా ఫస్ట్ టైం వినాయకుడిని కూర్చోపెట్టాం ఇంట్లో కాబట్టి ఇయర్ ఇలా జరిగింది. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్ కొంచెం గ్రాండ్ గా అండ్ చాలా మంచిగా ప్లాన్ చేద్దామని అయితే ప్లాన్స్ ఉన్నాయి. చూడాలి. యాజ్ ఆఫ్ నౌ 3 days హడావిడి ఏంటా అన్నది మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. లెట్స్ గో. ఇవాళ వినాయకుడి దగ్గర డాన్స్ ఉంది, నువ్వే చేయాలి. బాగి అందుకే వర్షంలో రీల్స్ చేయొద్దన్న. అతని అండ్ సో ఫస్ట్ డే పూజ అయిపోయాక అదే రోజు ఈవినింగ్ మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వచ్చి కింద వినాయకుడిని దర్శించుకున్నారు. దాని తర్వాత మళ్ళీ మేము ఈవినింగ్ దీపం పెట్టుకొని ప్రసాదం చేసుకొని అండ్ హరిని చాలా పాటలు పాడిందనమాట. అదంతా కూడా మీరు ఇక్కడ చూసేయచ్చు. చూడండి. గణపతి బప్పా మోరియా మంగళమూర్తి మోరియా ఓం మంగళపతి నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః గణపతి బప్పా మోరియా మంగళమూర్తి మోరియా హస్తవర్త విగిరాచి పూర్వి పూర్వి ప్రేమ కృపా జయాచి सर्वांगे सुंदर उटिशेंदोराची कंठी झड़के माल मुक्ता पराची जय देव जय देव जय जय श्री गणनाथ विद्या सुखदाता धन्य कुमारो दर्शन मेरा मन रबता जय देव जय देव. చూసారు కదా, హరిని ఇంకా చాలా పాటలు నేర్చుకుంటూ ఉంది. నేర్చుకోవడం ఇన్ సెన్స్ సపరేట్ గా క్లాసెస్ కి ఏం వెళ్ళట్లేదు. జస్ట్ ఇంట్లో అలా టీవీలో నేను ప్లే చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకుని నేర్చుకుని తర్వాత అలా పాడుతూ ఉంటుంది అనమాట. సో అలా ఇప్పుడు సెకండ్ డే మళ్ళీ మార్నింగ్ మేము నార్మల్ గా పూజ చేసుకున్నాం. అది ఇక్కడ మీరు చూసేయచ్చు. यदायो स्वस्तिर इंद्रो वृद्धस्रवाः स्वस्तिर पूषा विश्ववेदाः स्वस्तिरस्तार्क्यो हरिश्रीमे स्वस्तिर बृहस्पतिर्ददातु ओम शांति शांति शांति.
पुत्राजं च विराजं च वेत्रैर्याजो गृहे लक्ष्मीरासदयां जयदयामाधवं सृजां देवीर्ण्यवात्रं पूर्णं ददातु गणपति बप्पा मोरया आदालत कार्य गणपति बप्पा मोरया आदालत कार्य जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय వెరీ నైస్ థ్యాంక్ యూ ఆడుకుంటున్నారు అందరూ సాయంత్రం కూడా రండి ఓకే సెకండ్ డే ఈవినింగ్ నా క్రేజీ ఫ్రెండ్స్ వచ్చారనమాట మెయిన్గా అక్క బావ వచ్చారు చాలా చాలా హ్యాపీగా అనిపించింది లైక్ నేను గ్రాండ్గా ఏం చేయట్లేదు కదా సింపుల్గానే కదా అని నేను ప్రత్యేకంగా లైక్ ఎవరిని పిలవలేదు బట్ ఇది మన ఫ్యామిలీ ఇది మా ఫ్యామిలీ కాబట్టి వాళ్ళంతటా వాళ్ళే ఏంటి నువ్వు పిలవట్లేదు నేను డెఫినెట్లీ వస్తున్నాను అని చెప్పేసి అక్క బావ రావడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ సర్ప్రైజింగ్గా మాకు మణిచందన్ అక్క వాళ్ళు అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరు కలిసి రావడం అది కూడా సర్ప్రైజింగ్గా అనిపించింది అండ్ పిన్ని వాళ్ళు అసలు వీళ్ళు వస్తున్నారన్న సంగతి అయితే నాకు తెలీదు వాళ్ళు కూడా నాకు నిజంగా సర్ప్రైజ్ చేశారు సో వీళ్ళందరూ కూడా కలిసి అదే టైంకి ఇంచుమించు ఒక 5 minutes డిఫరెన్స్లో అందరు వచ్చారనమాట సో ఇలా అందరూ కలిసి రావడం అండ్ మన వినాయకుడిని దర్శించుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్స్ అంతా కూడా నేను క్యాప్చర్ చేశాను అదంతా కూడా మీరు ఇక్కడ చూసేయచ్చు धन्य तुम्हारो दर्शने राम रघुपारे देव जय देव ओम गणपति नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया जय बोलो महाराज की जय जय बोलो गणेश महाराज की जय एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि चतुराय प्राय गानप्राणाय गानान्तरात्मने गानोन्मुखाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदेवताय गुरुकुलस्थायने गुरुविक्रमाय भूय प्रणवाय गौरी पुरगुणमे गीतसाराय गीततत्त्वाय गीतदोत्राय धीमहि गोडगुल्हाय गन्धवद्दाय गोचैवताय धीमहि गुणाधीशाय
అధునాదీశాయ గుణప్రవేశాయ ధీమహి एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि నువ్వు పాడుతుంటే నాకు డాన్స్ అనిపిస్తుంది. ప్రోగ్రామ్ చేస్తారు అన్నమాట వాళ్ళే పిల్లలు. సో సరే ఎవరు గట్టిగా చెప్తే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు చెప్పారు. సరే ఇప్పుడు కూడా చెప్పండి మరి గణపతి ఇద్దరు మ్యాచింగ్ వేసుకున్నారా? అబ్బో ట్విన్నింగ్. ఎందుకు లేదే? పిన్ని అంటున్నావు, సంబంధం లేదంటే. అరే బాగా వచ్చింది. కూడా అంతే స్కైలాలో కూడా శివుడు కన్నులాగా వచ్చిందిరా, భలే వచ్చింది. మంచి ఎలక కూడా ఉంటే గణపతి పప్ప మోరియా. మేము ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. మమ్మల్ని పిలవకపోయినా మాకు మేమే పిలుచుకొని వచ్చి మేమే సెల్ఫ్ ఇన్విటేషన్ ఇచ్చుకొని మేము వినాయకుడిని చూడడానికి వచ్చాము. ఎందుకంటే ఈ వినాయకుడు మా మేదాన్స్ లాగా క్యూట్ గా ఉన్నాడు. సో అందుకని రెండు కారణాలు, పిల్లల్ని చూడటానికి అండ్ వినాయకుడిని చూడడానికి వచ్చాము. భోజనం పెట్టారు. భోజనం అవి ఏమి తినలేదు, ఉత్తిగా చెప్తున్నారు.
టేస్ట్ చేసి అంటారు అంటే ప్రసాదం లాగా తిన్నారు భోజనాన్ని. వచ్చినందుకు మాకైతే చాలా హ్యాపీ. ఇంకో విషయం చెప్పనా, ఇప్పుడు మీరు పెట్టారు కదా ఎవ్రీ ఇయర్ పెట్టుకోవాలి. డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా గ్రాండ్ గా పెట్టుకుందాం. ఫస్ట్ టైం ఇంకా బాగా చేయాలి. ఈసారి 3 days పెట్టుకున్నారు. ఫస్ట్ టైం అసలు ఏం తెలియదు. ఫస్ట్ టైం మనకి వినాయకుడు గుడ్డి వినాయకుడు వచ్చారని ఈ వినాయకుడు తీసుకొచ్చాం. నెక్స్ట్ ఇయర్ మనం ప్లాన్ చేసి గ్రాండ్ గా పెడతాం. ఓకే, అప్పుడు 5 days పెడదాం, మళ్ళీ 9 days పెడదాం. అప్పుడు నిమజ్జనం అంతా ఫుల్ ధూమ్ డాన్స్ ఇట్లా ఫుల్ చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం వైట్ అండ్ వైట్ వేసి కలర్లు అయ్యేదాకా డాన్స్ చేయాలి. బాలీవుడ్ స్టైల్లో ఉండాలి శివ. మనం నిమజ్జనం అయితే దూల్ తెప్పిద్దాం అంతే. కానీ చాలా బాగుంది, క్యూట్ గా ఉంది. సో మా వినాయకుడు మేము కోరుకుంటున్నాము. అండ్ మా మహేష్ శివ ఛానల్ సబ్స్క్రైబర్స్ ని అండ్ నీలిమేఘాల్లో సబ్స్క్రైబర్స్ ని అండ్ మన సిద్ధు విష్ణు ఛానల్ సబ్స్క్రైబర్స్ ని క్రేజీ కపుల్ సబ్స్క్రైబర్స్ ని అందరినీ కూడా మంచిగా హ్యాపీగా చూసుకోవాలని మనసుతో కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫైనల్ గా అలా సెకండ్ డే బాగా హ్యాపీగా జరిగిందనమాట. అండ్ థర్డ్ డే అంటే ఇవాళ మార్నింగ్ నేను శివ హర్ని స్కూల్ పంపించేసి పూజ అయితే చేసేసుకున్నాము. శ్రీ లక్ష్మీనారాయణాభ్యానమహామహేశ్వరాభ్యానమహాదేవీ సీతారామాభ్యానమసర్వేభ్యో మహాజనేభ్యో ముహూర్త శుభ ముహూర్తోస్తు. ఉత్తిష్టంతో వాసం చేసి వెనక్కి చేసుకోండి. ఉత్తిష్టంతో భద్రతా ఏతే భూమి భారక. మేము దేవుణ్ణి కూడా కదిపేసాం అనమాట 3 days తర్వాత. లైక్ పంతులు గారు చెప్పారు. హే గాయ్స్, సో చూసారు కదా, లైక్ అందరు కూడా వచ్చి మా బుజ్జి వినాయకుడిని చూడడానికి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఐ వాంట్ టు థ్యాంక్ మణి అక్క ఫ్యామిలీ, మేఘ్నక్క, ఇంద్రనీల్ బావ, పిన్ని వాళ్ళు, అత్తే వాళ్ళు, బాగి వాళ్ళు అందరు కూడా ఇట్లా వినాయకుడిని పెట్టాము అనగానే అందరూ బుజ్జి వినాయకుడిని చూడడానికి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో వాళ్ళందరితో పాటు మీ అందరు కూడా మా బుజ్జి వినాయకుడి దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాము. సో ఇవాళ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మా బుజ్జి వినాయకుడు అండ్ ఇంట్లో పెట్టిన వినాయకుడు టుగెదర్ మేము ఎలా నిమజ్జనం చేస్తున్నాం ఏంటి అన్నది కూడా మీరు నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్లో చూడొచ్చు. మాకు నిమజ్జనానికి ఇంటికి దగ్గరే ఉందన్నమాట ఒక చిన్న చెరువు. సో ఆ లేక్ దగ్గర మేము నిమజ్జనం చేయాలనుకుంటున్నాము. సో ఆ వ్లాగ్ కోసం అయితే వేచి ఉండండి. యాజ్ ఆఫ్ నౌ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, బాయ్. సో మా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్ గా బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్. గణపతిని ఇప్పుడు మా చిన్న గణపతి కూర్చోబెడతారు. ఆయన ఎట్లా పట్టుకుంటున్నారు చూడండి. గణపతి పప్ప మోరియా చెప్పు. గణపతి పప్ప. సో ఈ ఇయర్ మేధాంష్ నందన్ చేతుల మీదుగా గణపతి కూర్చుంటున్నారు మా ఇంట్లో. లెట్స్ గో.